హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక శరణ్య వెళ్ళి దామినిని క్షమాపణ అడుగుతుంది. ఇక దామిని అయితే పొమ్మని శరణ్యని గెంటేస్తుంది. ఇక ఇదంతా చూసి దర్శన్ అయితే చాలా కోపంగా దర్శన్ రూమ్ లో అయితే వెళ్ళి చాలా కోపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి శరణ్య వెళ్తే ఇలా అంటూ ఉంటాడు దర్శన్, నీకు అసలు బుద్ధి ఉందా? దామిని తప్పు చేసింది, నేను తప్పు చేశావు అని దామినికి ఒక దెబ్బ వేసి చెప్పాను. ఇది జరిగింది, ఇందులో నా తప్పు ఏమీ లేదు, నా తప్పు లేదు మొర్రు అని నేను మొన్న నుంచి అంటూ ఉంటే ఇప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళకి క్షమాపణ చెప్పి నేను తప్పు చేశాను అని ప్రూవ్ చేసి వచ్చినట్టుంది అని దర్శన్ అయితే చాలా కోపంగా అంటూ ఉంటాడు. ఇక అప్పుడు శరణ్య, అది కాదండి, ఇంట్లో గొడవలు అవుతున్నాయి కదా, ఆ గొడవల్ని చక్కబెడదామని వెళ్ళాను, అంతే తప్ప అపార్థం చేసుకోకండి అని శరణ్య అంటూ ఉంటే, నీకు చెప్పామా చక్కబెట్టమని? నువ్వు కిచెన్లో ఉల్లిగడ్డలు, బంగాళదుంపలు అవి చక్కబెట్టుకో, నువ్వు ఈ కుటుంబాన్ని ఏమి చక్కబెట్టక్కర్లేదు, ఇంకెప్పుడు ఇలా అనవసరమైన విషయాలకెళ్ళి తలదోచుకో, నువ్వు చేసిన పనితో నాకు చాలా కోపం వచ్చేసింది, నేను మాట్లాడేంత వరకు నాతో మాట్లాడకు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అయితే దర్శన్ చాలా కోపంగా శరణ్యను తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు శరణ్య, నేను మంచి చేద్దామని అనుకుంటే నాకు ఇంకొక సమస్య వచ్చి పడింది, ఈయన ఇలా అపార్థం చేసుకుంటారని అస్సలు అనుకోలేదు అని శరణ్య బాధపడుతూ ఉంటుంది. మరొక పక్కన బెడ్ మీద కూర్చుని లీలావతి అయితే ఒక కాలిన చేయి పక్కకు పెట్టుకుని కన్నీళ్లతో బాధపడుతూ ఉంటే ఆనంద తన రూమ్లో బెడ్ మీద పడుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆనంద తన రూమ్లో ఉండబట్టలేక ఇక లీలావతి దగ్గరికి వెళ్తుంది. ఇక లీలావతి బెడ్ మీద కూర్చుని ఉంటుంది. ఇక ఆనంద నేల మీద కూర్చుని ఇలా అంటూ ఉంటుంది, అక్క ఎందుకు అక్క ఇలా చేయి కాల్చుకున్నావు? దర్శన్ చేసింది తప్పే, అయినంత మాత్రాన నువ్వు ఇలా కాల్చుకుంటే ఎలా అక్క? నేను తట్టుకోలేకపోతున్నానక్క, వాడు చేసిన దానికి నేను క్షమాపణ అడుగుతున్నానక్క అని ఆనంద అంటూ ఉంటుంది. ఇక అప్పుడే లీలావతి తన మనసులో మాట చెప్దామని అనుకుంటుంది. ఇక అప్పుడే అక్కడికి దామిని వచ్చి ఏం జరుగుతుంది, అమ్మ ఏం మాట్లాడుతుందో విందాం అని డోరు దగ్గరే ఉండి వింటూ ఉంటుంది. దామిని రావడం లీలావతి చూసేస్తుంది. ఇక మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, దర్శన్ చేసింది తప్పు కాదు ఆనంద, దర్శన్ కరెక్ట్ గానే చేశాడు, దామిని అంత అలా రెచ్చగొడితే మరి దర్శన్ మాత్రం ఏం చేస్తాడు? నేనే తప్పు చేశాను, ఆయన ఉండబట్టలేక ఆయన్ని ఒక్క మాట అనేసరికి చెయ్యి అదుపు తప్పి దర్శన్ని అనవసరంగా కొట్టాను, నేను పాపాత్మురాలిని, నాకు మీ ఎవ్వరి మీద కోపం లేదు ఆనంద, నేను దామిని తిట్టాలని ఉన్నా తిట్టలేకపోతున్నాను, ఏమన్నా అంటే ఇన్ని నాళ్ల తర్వాత నా దగ్గరికి వచ్చిన కూతురు నా దగ్గర నుంచి ఎక్కడ దూరం అయిపోతుంది అని కన్న మమకారాన్ని చంపుకోలేక ఇలా సైలెంట్గా ఉండవలసి వస్తుంది, లేని కోపాన్ని మీ మీద చూపించాల్సి వస్తుంది, నన్ను క్షమించండి ఆనంద అని మనసులో బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక కన్నీళ్లను తుడుచుకుని ఆనంద, నువ్వు నాకు ఎటువంటి కృతజ్ఞతలు ఏమీ చెప్పనవసరం లేదు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు ఆనంద అని లీలావతి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు ఆనంద ఒక మాట అంటూ ఉంటుంది, అక్క నేను వెళ్ళిపోతాను గాని ఈ ఇంటికి నిర్ణయం తీసుకునే హక్కు, ఈ ఇంటికి పెద్ద అన్ని నువ్వే అక్క, నీ తర్వాత ఈ ఇంట్లో ఎవరైనా సరే అని అయితే ఆనంద అంటూ ఉంటుంది. ఆ మాటలకి లీలావతి ఎంతో ప్రేమగా ఆనందాన్ని చూస్తూ ఆనంద అన్న మాటలకి లోపల సంతోషపడుతూ, ఇక చాలు, ఇక నువ్వేం చెప్పదు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు ఆనంద అని లీలావతి కోపంగా అంటూ ఉంటే అదంతా చూసి దామిని సంతోషపడుతూ ఉంటుంది. ఇక దామిని మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, అమ్మ నీలో వచ్చిన మార్పుకి సంతోషం, నీలో ఇలాంటి మార్పు ఉండగానే నేను ఈ ఇంటిని 2 ముక్కలు చేస్తాను, నువ్వు నాకు ఇలా సహకారంగా ఉంటే చాలమ్మా అని మనసులో అనుకుంటుంది. ఇప్పుడు దామిని ఎటువంటి స్టెప్ తీసుకోనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం.